students, in last classes we had learned about the depression of the freezing point problem, and first problem we had to say, and the next we have to see the another example. Here we have to given the calculate the freezing point of 1% solution and the glucose in water. Given that model depression constant for water is 1.84 kilomoles minus 1. So here we have to solution is the weight is 1 gram, and capital W is 99 grams, and the molecular weight is 180 grams, and the Kf is 1.84. Here we have to given, and the delta F is equal to formula base we have to 1000 into Kf into W, okay, divided by molecular weight into capital W. Here we have to 1000 into Kf value is the 1.84 into small w value is the 1 gram, and molecular weight is the 180 into 99 divided by, so here 1000 into 184 divided by 100 into 1, so divided by 180 into 99. So here we have the cancellation of 100 to 100 is equal to the next here 10 into 184 divided by 180 into 99. So here we have the cancellation of 180 and 184. So 92 తో calculation చేస్తే 92 is 184. So here we have to 90 180. So here we have to calculate the 92 here divided by 9 into 99 is equal to 99 divided by 99 into 9. We have to calculate the 891 is equal to 0.1032. So this is the answer. అంటే మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి అంటే మాలిక్యులర్ యొక్క వెయిట్ని కనుక్కోవాలి కాబట్టి, సో ఇక్కడ వాల్యూస్ని మనం ఈ విధంగా 0.1032ని వేసుకుంటాం. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ద అబ్నార్మల్ బిహేవియర్ ఆఫ్ సొల్యూషన్స్. సో అబ్నార్మల్ బిహేవియర్ ఆఫ్ సొల్యూషన్స్ నథింగ్ బట్ ఇందులో ఏం చూసుకుంటామంటే qualitative properties of the solute which undergo dissociation in solution would be higher than expected for the non-electrolytes. అంటే ఏవైతే తీసుకున్న ఈ కొలిగేటివ్ ప్రాపర్టీస్ అనేది ద్రావణిలో మరియు డిసోసియేషన్ ద్రావణంలో ఏదానికి ఎక్కువ ఉంటుందంటే ఎక్కువగా మనకు నాన్ ఎలక్ట్రోలైట్స్గా ఫామ్ అవుతుంటాయి. సో కాబట్టి అటువంటి దాన్ని అంటే మనకు ఈ ద్రావణం అనేది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది ఇందులో ఫస్ట్ వచ్చేసి వ్యాన్స్ ఆఫ్ ఫ్యాక్టర్. ఇందులో తీసుకున్నప్పటికీ ఏం తీసుకుంటామంటే ఐ అనేది తీసుకుంటాం, స్మాల్ ఐ ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వ్డ్ కొలిగేటివ్ ప్రాపర్టీ డివైడెడ్ బై నార్మల్ కొలిగేటివ్ ప్రాపర్టీ, లేదా ఈ ఫార్ములా అయినా తీసుకోవచ్చు వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై అబ్జర్వ్డ్ మాలిక్యులర్ వెయిట్. సో ఇలా తీసుకున్నప్పుడు వ్యాన్స్ ఆఫ్ ఫ్యాక్టర్ అండ్ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ తీసుకున్నప్పుడు ఇది ఫస్ట్ వన్, ఇది ఇందులో వచ్చేసి డిగ్రీ కన్వర్ట్ చేసుకోవాలి, ఇది వచ్చేసి ఐగా కన్వర్ట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇనిషియల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ A1 గివ్స్ రైస్ టు A0 ఎన్గా తీసుకుంటాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్టర్ డిసోసియేషన్ 1 మైనస్ ఆల్ఫా ప్లస్ A బై ఎన్గా తీసుకుంటాం. సో ఇలా తీసుకున్నప్పుడు దీంట్లో వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్టర్ అసోసియేషన్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆల్ఫా ప్లస్ A బై ఎన్, 1 మైనస్ ఆల్ఫా ప్లస్ A బై ఎన్గా తీసుకున్నప్పుడు సో దీంట్లో వ్యాన్స్ ఆఫ్ ఫ్యాక్టర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూసిన వైజ్గా అబ్జర్వ్డ్ కొలిగేటివ్ ఎఫెక్ట్ డివైడెడ్ బై నార్మల్ కొలిగేటివ్ ఎఫెక్ట్గా తీసుకుంటాము. సో ఇక్కడ తీసుకున్న ఫార్ములా వైజ్గా వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై ఎన్ డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై ఎన్గా తీసుకుంటాం, అంటే డివైడెడ్ బై 1గా తీసుకున్నాము. సో ఇలా తీసుకున్న తర్వాత ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ 1 బై ఎన్ ఏ విధంగా వేసుకున్నామంటే ఇక్కడ 1 మైనస్ ఆల్ఫా ఇంటూ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 మైనస్ 1 బై ఎన్గా తీసుకున్నాం, అంటే ఇది 1గా ఈక్వల్ కాబట్టి దెర్ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఐగా తీసుకుంటాము. దెర్ఫోర్ 1 మైనస్ 1 బై ఎన్గా తీసుకుంటాం, అంటే ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఐ ఇందా చూస్తాం, అంటే ఐ అనేది ఈక్వల్ అంటే ఇది టోటల్ మొత్తానికి ఈక్వల్ కాబట్టి మీరు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఐ డివైడెడ్ బై 1 minus 1 by n అనేది తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ద టాపిక్ అబౌట్ ద వ్యాన్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండ్ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్. థ్యాంక్ యూ.